నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారీ ర్యాలీగా రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ ఎంపీలు. సాగు చట్టాలపై జోక్యం చేసుకోవాలని కోవింద్కు వినతి. అనంతపురం యువతి హత్య కేసులో ముమ్మర దర్యాప్తు. పోలీసుల అదుపులో నిందితులు. ఘటనా స్థలికి రాజేష్. శ్రీకాకుళం జిల్లా తెదేపా నేతల అరెస్టులపై చంద్రబాబు ఆగ్రహం. మంత్రి అప్పలరాజుపై చర్యలెందుకు తీసుకోలేదని నిలదీత. దేశంలో 95.75% పెరిగిన కరోనా రికవరీ రేటు. 1.45% దిగొచ్చిన మరణాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పతనం. చల్లని గాలులకు జంతుజాలం ఇక్కట్లు. సాగు చట్టాలపై రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిశారు. దేశవ్యాప్తంగా సేకరించిన 2 కోట్ల సంతకాలు సహా వినతి పత్రాన్ని రాష్ట్రపతి కోవింద్కు అందజేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాల ప్రతిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి ముగ్గురు కలిసి సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆ సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేలాగా జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్రపతిని కలిసింది. ఈ మేరకు ఆయా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి పీసీసీలు అదేవిధంగా ఇతర వర్గాల నుంచి మొత్తం రైతులు, కూలీలు, ఇతర ప్రజల నుంచి 2 కోట్ల సంతకాలను సేకరించి వాటిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఈ సాగు చట్టాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం వాటిని వెనక్కి తీసుకునేలా చూడాలంటూ కూడా వారు రాష్ట్రపతికి విన్నవించడం జరిగింది. తొలుత రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా ప్రదర్శన చేపట్టాలని భావించినప్పటికీ ఏఐసిసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. కాంగ్రెస్ నేతలు ఎవరైతే అపాయింట్మెంట్ ఉందో రాష్ట్రపతితో వారిని మాత్రమే అనుమతిస్తామని ముగ్గురు నేతలు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అదేవిధంగా గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి ఈ ముగ్గురిని మాత్రమే రాష్ట్రపతి భవన్ కు అనుమతించారు. అంతకుముందు ఏఐసిసి కార్యాలయం వద్ద ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఏఐసిసి కార్యాలయం ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అక్కడే అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్లకార్డులు పట్టుకొని కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడే అరెస్టు చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి వీరు ముగ్గురు కూడా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న వినతి పత్రాలను రాష్ట్రపతికి అందిస్తున్నట్లు. మరికొద్ది సేపట్లోనే రాష్ట్రపతితో సమావేశం ముగించుకొని బయటికి వచ్చి వారు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సాగు చట్టాలు కార్పొరేట్లకే ప్రయోజనం చేస్తాయి తప్ప రైతులకు తీవ్ర నష్టాలు కలుగజేస్తాయని గత 29 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర చలిలో రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడమే ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇదే మొండి వైఖరి కనుక చేస్తే కాంగ్రెస్ కూడా రైతులకు మద్దతుగా మరిన్ని ఉద్యమ పోరాట పంతానికి దిగుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు విద్యాసాగర్. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడిని పోలీసులు గృహ నిర్బంధించడంపై ఉద్రిక్తత నెలకొంది. పలాసల గౌతులచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి. ఆందోళనకు బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడును పోలీసులు నిర్బంధించారు. శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, సోంపేటలో మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీ, పలాసల గౌతు శిరీషను గృహ నిర్బంధం చేశారు. అప్పటికప్పుడు పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచుతూ నోటీసు ఇవ్వడాన్ని అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. గురించి
అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పలరాజు గారికి నిరసనగా రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కులాల ఒక స్వతంత్ర సమరయోధుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పలరాజు గారికి నిరసనగా పలాసలో ఆయన కుటుంబ సభ్యులం గంట కార్యక్రమం ఆయన విగ్రహం దగ్గర మా నిరసన తెలియజేయడానికి అందరూ అక్కడ కూడి ఇక్కడ అప్పలరాజు గారి పోలీసులతో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని హౌస్ అరెస్టుల ద్వారా ఆపుదామని అనుకుంటున్నారు. భూదందాలు ప్రశ్నిస్తే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజు ఆపగలరండి? ఎన్ని రోజులు ఆపుతారండి? మీ పార్టీకి మీలాంటి నీచుడికి పదవి ఇవ్వడం ద్వారా మీ పార్టీకి ఎంత నష్టం కలుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేలాగా ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇంకా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. किसानों का सरकार ने कहा था कि ये कानून किसान के फायदे के हैं और देश को दिख रहा है कि किसान कानून के खिलाफ खड़ा हुआ है और मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं कि ये किसान हटेगा नहीं. प्रधानमंत्री को ये नहीं सोचना चाहिए कि किसान और मजदूर घर चले जाएंगे. नहीं जाएंगे. जब तक ये कानून वापस नहीं लिया जाएगा, जॉइंट सेशन कीजिए और कानून को एकदम वापस लीजिए, क्योंकि किसान वापस नहीं जाने वाला है. और हम सब विपक्ष की सब पार्टियां किसानों के साथ, मजदूरों के साथ खड़े हैं और खड़े रहेंगे. जिस प्रकार से ये कानून पास किया गया वो भी बिल्कुल गलत था. बिना डिबेट किए, बिना किसानों से चर्चा किए, बिना मजदूरों से पूछे ये कानून ऊपर से थोप दिए गए हैं और इन कानूनों को हटाना ही पड़ेगा, विद्रॉ करना ही पड़ेगा. हम 3 लोग राष्ट्रपति के पास गए हैं, बट हम करोड़ों सिग्नेचर्स लेके गए. हम किसान की आवाज राष्ट्रपति जी को तक ले गए. सर्दी का मौसम है और पूरा देश देख रहा है कि किसान दुख में है, दर्द में है और मर भी रहे हैं. प्रधानमंत्री को सुनना ही पड़ेगा. और मैं एडवांस में चीज बोल देता हूं. मैंने कोरोना के बारे में बोला था कि नुकसान होने जा रहा है. उस समय किसी ने नहीं बात सुनी और आज मैं फिर से बोल रहा हूं, किसान के सामने, मजदूर के सामने कोई भी शक्ति नहीं खड़ी हो सकती है. अगर प्रधानमंत्री जी ने कानून वापस नहीं लिए, सिर्फ बीजेपी को नहीं, सिर्फ आरएसएस को नहीं, देश को नुकसान होने जा रहा है. राहुल जी, बार-बार बीजेपी की तरफ से कहा जा रहा है कि ये जो किसान बैठे हैं ये नक्सल हैं, खालिस्तानी हैं, विपक्ष इन्हें बरगला रहा है. इस तरह के आरोप लग रहे हैं. देखिए, बीजेपी नरेंद्र मोदी जी का एक ही लक्ष्य है और वो किसान समझ गया है, मजदूर समझ गया है. लक्ष्य है कि उनके आसपास जो 2, 3, 4 बड़े क्रोनी कैपिटल्स हैं, उनके लिए पैसे बनाने का काम नरेंद्र मोदी जी करते हैं. जो भी नरेंद्र मोदी जी के खिलाफ खड़े होते हैं वो उनके बारे में कुछ ना कुछ गलत बोलते रहते हैं. किसान खड़े हो जाएंगे तो किसान को आतंकवादी बोलेंगे, मजदूर खड़े हो जाएंगे तो मजदूर को आतंकवादी बोलेंगे. एक दिन अगर मोहन भगवत खड़े हो गए तो कहेंगे ये भी आतंकवादी है. मतलब जो भी नरेंद्र मोदी जी से सत्ता लेने की कोशिश करेगा वो आतंकवादी है. और नरेंद्र मोदी किसके लिए काम कर रहे हैं वो मैंने आपको बता दिया. उनके 2-3 आसपास के क्रोनी कैपिटलिस्ट हैं जिनको वो पूरा का पूरा हिंदुस्तान पकड़ा रहे हैं. ये रियलिटी है. Look, the point is, it's a very simple thing. There are millions of people who live off our agricultural system. Large percentage of our people live off our agricultural system. These are laborers,
they are farmers, they are small traders. These are these people. And they are the backbone of the country. Now, we understand that agriculture has to be reformed. What we are saying is that if you destroy this system, these millions of people will have nothing to do. They will not be able to feed themselves. And you will create massive destruction, massive pain in the country. Why is the Prime Minister doing this? It is a very simple calculation. The Prime Minister is doing this because he wants to help 2 or 3 business people. He does not care what happens to these people. He will construct whatever narrative he has to construct to make sure that the wealth transfer that is taking place to 3 or 4 people continues. He will call people terrorists. He will call people anti-nationals. He will call people criminals. He will do whatever he has to do to transfer the wealth from these people, the backbone of this country, to those people, 3 or 4 of them, 5 of them. That's the crux. And we are fighting this. We are saying that in India, where you have destroyed the agricultural system, will not function. Just like I said, take Corona seriously. Corona is going to kill people in massive numbers if you do not act. At that time they said, scaremongering. Now they're not saying scaremongering. When I suggested to the Prime Minister that do not do this in a centralized way, give power to the chief ministers, he didn't do it. He caused thousands and thousands of people to die because he didn't do it. And then afterwards, after I said it in the press conference, he did it. So the point is, you have an incompetent man who is controlled by certain other people. This is what India has to understand. This is what all youngsters have to understand. You have an incompetent man who doesn't understand anything, running a system on the behalf of 3 or 4 other people who understand everything. And their aim is to take huge amounts of money from the poor people of India and put it in their pockets. And that is what we are fighting. And frankly, it doesn't matter what you think right now, because all of you will face this. There's not going to be a single person in this country who's not going to face this. If you're a farmer, you will face it. You're a small businessman, you will face it. You're a journalist, you will face it. This is an assault on the idea of India. That is why we're standing here. That is why I've gone to the president. That is why we've signed these forms. So you posted a tweet about Wayanad yesterday about a family which was struggling while doing their farming. But there are several more instances like this. But the BJP is saying that this is just Punjab and farmers who are protesting here at the Delhi gate. No other farmer in the country has a problem with the reform. That's just not true. That is just not true. We are not allowed to go out. We are not allowed to go out of the ICC office. The police stops us from going out. Why don't you let us go out? Why don't you let me go and tour in the states? See what happens. Every single farmer of this country, every single labor of this country stand up. But आप पुलिस लगवाते हो, हाथरस जाते हो, अरेस्ट करते हो, तो AIC से हमारे MPs को बाहर नहीं निकलने देते हो, और फिर कहते हो कि भैया मतलब सब कुछ ठीक है. और Prime Minister needs to realize that there is a limit to this. आपने थोड़ा सा करना है, आपने 2-3 लोगों की मदद करनी है, थोड़ा सा करना है, आप कर सकते हो. बट जिस प्रकार से नरेंद्र मोदी कर रहे हैं, मैं फिर से दोहरा रहा हूं, हिंदुस्तान के किसी भी युवा को रोजगार नहीं मिलेगा. सारे छोटे बिजनेस, सारे मिडिल साइज बिजनेस खत्म हो जाएंगे. और दूसरी बात याद रखिए, जिस चीज को आप सब भूल गए हैं, चाइना बॉर्डर पे बैठा है. चाइना ने हिंदुस्तान की हजारों किलोमीटर जमीन छीन ली है. प्रधानमंत्री उनके बारे में क्यों नहीं कहते? उसके बारे में चुप क्यों है? तो मेरा कहना है कि पूरा का पूरा कॉम्बिनेशन बन रहा है. एक तरफ आप अपने सिस्टम को तोड़ रहे हो, आप अपने लोगों को लड़ा रहे हो, आप अपने किसान को मार रहे हो, मजदूर को मार रहे हो, और दूसरी तरफ बाहर से फोर्सेस देख रही हैं, कह रहे हैं कि बहुत अच्छा है, नरेंद्र मोदी हिंदुस्तान को कमजोर कर रहा है,
और हमारे लिए अच्छी अपॉर्चुनिटी बनने जा रही है। मैं देश को बता रहा हूं, मैं वार्निंग दे रहा हूं कि आप देखिए क्या हो रहा है। और मैं आपको भी कह रहा हूं, प्रेस वालों को भी कह रहा हूं, मैं समझता हूं कि आपको सैलरी मिलती है और आपके लिए बहुत मुश्किल है, मैं समझता हूं बात, इसलिए आप नहीं कह पाते हो जो आपको कहना है, मगर आपके देश को, हमारे देश को बहुत जबरदस्त नुकसान होने वाला है। बहुत डेंजरस रास्ते पर यह देश चल रहा है, ये मैंने कहना था। कांग्रेस के नेताओं को डिटेन कर लिया गया है। आप लोग मार्च से यहाँ पर आ रहे थे, अभी जो है कांग्रेस के तमाम एमपी को इंक्लूडिंग प्रियंका जी को भी जो है डिटेन कर लिया, उसका आपको वो तो तरीका है, इनका तरीका है डिटेन करना, मारना पीटना, ये इनका तरीका है, बट हम नहीं करते नहीं। ये आप किस देश की बात कर रहे हो? ये कौन सी देश की बात कर रहे हो? डेमोक्रेसी? या मतलब कौन से देश की बात कर रहे हो? इंडिया की बात कर रहे हो? इंडिया में कोई डेमोक्रेसी नहीं है। डेमोक्रेसी इंडिया में ये मतलब आपके इमेजिनेशन में हो सकती है, मगर रियलिटी में है नहीं। थैंक यू। गुलाम नबी कुछ नहीं, आप सरकार का जो कैंपेन है वो बार-बार इस बात को रख रही है कि जो कृषि कानून है, वो निजी क्षेत्र में, कृषि क्षेत्र में निजी इन्वेस्टमेंट को बढ़ावा देते हैं, जो बहुत जरूरी है। आप इसको किस तरीके से देखते हैं, क्योंकि पूरा कैंपेन सरकार का इसी बेस पे और वो हर घर तक, हर गाँव तक जाना चाह रहे हैं। सवाल ये है इन्वेस्टमेंट कौन करेगा और इन्वेस्टमेंट का फायदा किसको मिलेगा? सवाल ये है। आपकी सर रणनीति नहीं, सुनिए, सवाल ये है कि हिंदुस्तान के एग्रीकल्चरल सिस्टम में कौन इन्वेस्ट करेगा और कौन पैसा बनाएगा? हिंदुस्तान के एग्रीकल्चरल सिस्टम में आज तक किसान ने इन्वेस्टमेंट किया है, मजदूर ने इन्वेस्टमेंट किया है। ये जो जवान हमारी सेना बॉर्डर पर खड़े हैं, इनके माता पिताओं ने किया है। इन्वेस्टमेंट ये करते हैं और रिटर्न किसको मिलता है? रिटर्न 2-3 उनके उद्योगपति मित्रों को मिलता है। ये पूरा देश जानता है, पूरा देश इस बात को समझता है कि इन्वेस्टमेंट हम करते हैं। आपके माता पिता क्या करते हैं? हाँ, आप एग्रीकल्चर फार्मर थी, अब आप जर्नलिस्ट हैं, है ना? तो आप जानते हो कि आपके फादर ने इन्वेस्टमेंट किया या नहीं? अरे मैं आपसे पूछ रहा हूँ, आप देश की महिला हैं, आपके पिता ने इन्वेस्टमेंट किया ना? मदर फार्मर है, उन्होंने इन्वेस्टमेंट किया ना? किसके लिए इन्वेस्टमेंट किया? क्या इन 2-3 लोगों के लिए इन्वेस्टमेंट किया, या आपके परिवार के लिए किया, आपके एजुकेशन के लिए किया, आपके स्वास्थ्य के लिए किया, आपके स्वास्थ्य के लिए किया, आपके एजुकेशन के लिए किया? मगर ये जो 2-3 बिजनेसमैन है उनके लिए तो नहीं किया ना। तो सवाल यही है, इन्वेस्टमेंट कौन कर रहा है? आपके माता पिता ने किया, करोड़ों किसानों ने किया, और रिटर्न किसको मिल रहा है? यही हम पूछना चाह रहे हैं कि क्या कांग्रेस की कोई रणनीति है इस बात को काउंटर करने के लिए, गांव तक जाना? काउंटर करने की जरूरत, काउंटर आप क्या बात कर रही हैं? काउंटर करने, आप क्या बात कर रही हैं काउंटर करने के? मतलब आपको ये नहीं मालूम कि, अरे भाई आपको क्या, आप क्या हिंदुस्तान के किसान को बेवकूफ समझती हैं क्या? तो फिर अगर आपको समझे तो उसको कैसे समझ नहीं है? अगर ये यहाँ पे लाखों लोग जो हजारों लोग जो बैठे हैं दिल्ली के बाहर, क्या ये सुनिए, ये जो लाखों लोग आए, क्या ये मिठाई खाने आए क्या? क्या इनको समझ नहीं है क्या हो रहा है? इनको समझ नहीं क्या हो रहा है? इनको मालूम है, क्लियरली मालूम है, इनको मालूम है नरेंद्र मोदी चोरी कर रहा है, इनको मालूम है कि ये दिन भर इन्वेस्टमेंट करते हैं, 24 घंटा इन्वेस्टमेंट करते हैं और उधर इन्वेस्टमेंट कहीं और जाता है, रिटर्न कहीं और जाता है। थैंक यू। దిగారు. ఎన్నిసార్లు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వకపోగా సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడం లేదంటూ బ్యాంకు కార్యాలయాల ముందు చెత్తను పారబోశారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాష్ పలుమార్లు ఆయా బ్యాంకుల మేనేజర్లతో స్వయంగా మాట్లాడి విన్నవించినా ఫలితం లేకపోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. నగర పంచాయతీ కార్యాలయం ఉద్యోగుల తీరుపై బ్యాంకర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ సిబ్బంది వినూత్న నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, సిబ్బంది ఆందోళనకు కారణమేంటి? ఆందోళనపై అధికారులు ఏమన్నా స్పందించారా?
కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులతో అక్కడ అధికారులే వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టించారు. ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనేటువంటి ఒక ఆగ్రహంతో ఉన్నటువంటి నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆయా వాణిజ్య బ్యాంకుల వద్ద పారిశుద్ధ్యం ఏదైతే ఈ రోజు చెత్త సేకరణ జరిపారో ఆ మొత్తం వ్యర్థాలన్నింటినీ బ్యాంకు ప్రధాన ద్వారాల వద్ద పోయడం జరిగింది. నగర పంచాయతీ కమిషనర్ స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్లతో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయకపోతే లక్ష్యాల మేరకు తాము వెనుకబడి ఉంటున్నామని చెప్పి ఆయా బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినప్పటికీ సరైన రీతిలో స్పందించకపోవడంతో నగర కమిషనర్ సూచనల మేరకు ఆయన ఆదేశాల మేరకే ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు అసలు ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టుకున్న సమయంలోనే సేకరించిన చెత్తను బ్యాంకు కార్యాలయాల వద్ద ప్రధాన ద్వారాల వద్ద పోయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని అధికారుల ఆదేశాల మేరకే ఈ విధంగా జరగడం పట్ల బ్యాంకర్లు సైతం నివ్వెరపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయినటువంటి జగనన్న తోడు, జగనన్న చేయూత, అలాగే ఇతర కార్యక్రమాలకు సంబంధించి అలాగే పిఎం స్వానిధికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. అయితే వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ రివ్యూలో కూడా ఈ విషయం ప్రస్తావనకు రావడంతో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. బ్యాంకర్లతో నేరుగా మాట్లాడాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం నుంచి బ్యాంకర్లకు సూచనలు వెళ్ళినప్పటికీ బ్యాంకర్ల స్పందన సక్రమంగా లేకపోవడంతోనే ఈ రోజు ఈ తరహా నిరసన కార్యక్రమాన్ని దిగారు. ఈ రోజు ఉదయం నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ ప్రకాష్ సూచనల మేరకే బ్యాంక్ పారిశుద్ధ్య సిబ్బంది అంతా ఈ తరహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా పారిశుద్ధ్య సిబ్బంది బ్యాంకర్లకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయం కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రక్రియను అలాగే లక్ష్యాలను వెనుకబడుతున్నాము. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నాటికే మొత్తం లక్ష్యాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత కూడా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలనేటువంటి ఒత్తిడి కూడా లబ్ధిదారుల్లో ఉంది. లబ్ధిదారులు బ్యాంకర్ల దగ్గరికి వెళ్లి మాట్లాడే సమయంలోనూ అలాగే నగర పంచాయతీ సిబ్బంది కూడా బ్యాంకర్ల దగ్గరికి వెళ్లి చర్చలు జరుపుతున్న సమయంలో కూడా బ్యాంకర్ల నుంచి సరైన స్పందన రాకపోగా లబ్ధిదారులను అటు పారిశుద్ధ్య ఈ నగర పంచాయతీ సిబ్బందులను కూడా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి ఆగ్రహంతోనే ఈ తరహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కూడా పేర్కొనడం జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. అనంతపురం జిల్లా ధర్మవరంలో యువతి హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు రాజేష్, కార్తిక్ ను అరెస్టు చేసిన ధర్మవరం గ్రామీణ పోలీసులు వారి వద్ద నుంచి చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజేష్ ను ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతపురంలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వాసిరెడ్డి పద్మ వాహనాన్ని ఎస్సీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. నిందితులు ఫిర్యాదు తీసుకొని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా, వామపక్ష నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో యువతి హత్య ఘటనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేదాకా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే తన కుమార్తె ప్రాణాలతో ఉండేదని యువతి తల్లి వాపోయింది. 2-3 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడంపై ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అన్ని విధాల అండగా నిలబడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ కొనసాగుతోంది. మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం కోసం ఇప్పటికే 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు జారీ చేసిన తిథిదే మరో 1 లక్ష మందికి సర్వదర్శన టికెట్లు ఇస్తోంది. తిరుపతిలోని 5 కేంద్రాలు 50 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తోంది. టోకెన్ల కోసం రాత్రి నుంచే భక్తులు క్యూ లైన్లలో పడిగాపులు కాశారు. స్థానికులతో సంబంధం లేకుండా ఆధార్ చూయించి ఎవరైనా టికెట్లు పొందవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. క్యూ లైన్లలో నిల్చున్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉండి ఆధార్ కార్డు చూపించిన వాళ్ళందరినీ మేము స్థానికులుగానే తీసుకుంటున్నాం తప్ప ఈ లొకాలిటీ వాళ్ళు అనేది మనకు లేదు. ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్థానికులు. అంచేత అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఆధార్ కార్డు చూపించమంటున్నాము, ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. మనం ముందు నుంచి అందరికీ ఓపెన్ అంటే బయట నుంచి వచ్చేస్తారన్న దీంతో స్థానికులు కన్నా దీనిలోనే పెట్టాము. బట్ ఎవరికి మనం ఏం అబ్జెక్ట్ చేయటం లేదండి. ఆధార్ కార్డు ఒకటి ఎవిడెన్స్ చూసుకుంటున్నాము, ఇష్యూ చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కడప జిల్లాలో 3 రోజుల పర్యటన కోసం బుధవారం సాయంత్రం ఇడుపులపాయ చేరుకున్న జగన్ ఈ ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఇడుపులపాయ చర్చికి వెళ్లారు. ఈ మధ్యాహ్నం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్, బస్ డిపోలకు పునాదిరాయి వేయనున్నారు. అనంతరం అపాచీ లెదర్ డెవలప్మెంట్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,23,778కి పెరిగింది. మరో 312 మంది మహమ్మారికి చనిపోగా కరోనా మృతుల సంఖ్య 1,46,756కు చేరింది. మరో 29,791 మంది కరోనా నుంచి కోలుకోగా వ్యాధి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 96,93,173కు ఎగబాకింది. ప్రస్తుతం 2,83,849 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 95.75% పెరగ్గా మరణాల రేటు 1.45% వద్ద కొనసాగుతోంది.